నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పడిన చిరుజల్లులు, రానున్న 5 రోజుల్లో చెదురుమదురు వర్షాలు. వాతావరణం అనుకూలమంటున్న వ్యవసాయ నిపుణులు, వివిధ పంటల సాగులో పాటించవలసిన సూచనలు. నిజామాబాద్లో జోరందుకున్న వ్యవసాయ పనులు, జిల్లా వ్యాప్తంగా విత్తుకుంటున్న పంటల విత్తనాలు. సజ్జ పంట సాగులో అనుసరించవలసిన పద్ధతులు, అనువైన వంగడాలను ఎంచుకుంటే అధిక దిగుబడులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు పడ్డాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ద్రోణి మధ్యప్రదేశ్లో కేంద్రీకృతమై ఉందంటున్నారు. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని ఆయన చెప్తున్నారు. పశ్చిమ దిశలో కదులుతున్న రుతుపవనాల వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. నిన్న ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయానికి మధ్యప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల మీద కేంద్రీకృతమైంది. దీని బలం కూడా క్రమంగా తగ్గుతోంది. దాని ప్రభావం మనం కోస్తాంధ్ర మీద ప్రస్తుతానికి అంత ఇమీడియట్గా లేదు. మనకి ప్రస్తుతానికి కోస్తాంధ్ర మీద ఉన్నటువంటిది అల్పపీడన ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ దక్షిణ కోస్తాకు ఆనుకొని తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉంది. ఇది బాగా చురుగ్గా ఉంది. ప్రెషర్ గ్రేడియంట్ చాలా బాగుంది. దీంతో మనకి బంగాళాఖాతంలో ఋతుపవనాలు బాగా బలంగా ఉన్నాయి. అందువల్ల కోస్తాంధ్రలో స్కాటర్డ్గా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఇంకా 2-3 డేస్ ఇలాగే చెదురుముదురుగా పడే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంట బలమైన గాలులు పశ్చిమ దిశ నుంచి ఉంటాయి. అందువలన మత్స్యకారులు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అవసరం. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు ఉంటాయి. ఇది ఇంకా దీని ప్రభావం మూలంగా మనకి వర్షాలు కూడా కొద్దిగా క్రమంగా నిలకడగా ఉండే అవకాశం ఉంది 2-3 రోజుల పాటు. ఆ తర్వాత మాత్రం మళ్ళీ పెరిగే అవకాశం నెక్స్ట్ 24 అవర్స్ పాటు కనీసం ఉంటాయి. ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాతావరణ పరిశోధన విభాగం చెప్తోంది. రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గత 2 రోజులుగా కోస్తా ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని చెప్తోంది. గడిచిన 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 27 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు. ఈ 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో ముందుగా విత్తుకున్న వర్షాధార పంటలకు ప్రస్తుత వర్షాలను ఉపయోగించుకొని మొదట దఫా పైపాటు ఎరువులు వేసుకోవాలి. పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, సోయా చిక్కుడు పంటలను విత్తుకోవటం త్వరగా పూర్తి చేసుకోవాలి. ప్రధాన పంటలైన వరి, కంది, వేరుశెనగ విత్తన శుద్ధి చేసుకోవాలి. నూనె గింజల పంటలకు గంధకం ఆధారిత రసాయనిక ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి. గడిచిన 3 రోజులలో ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 25 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 28 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 36 సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి
26 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదు కావచ్చని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని వర్షాధారపు పంటలైన ప్రత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, సోయా చిక్కుడు పంటలను విత్తుకోవటం త్వరగా పూర్తి చేసుకోవాలి. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టడానికి ప్రధాన పంటలైన వరి, కంది, వేరుశెనగ విత్తనాలను తెగుళ్ల మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. నూనె గింజల పంటలకు గంధకము ఆధారిత రసాయన ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి. బీటీ పత్తి సాగులో ఎకరానికి 20 నుంచి 24 కిలోల భాస్వరం విత్తే సమయంలో వేసుకోవాలని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు చెబుతున్నారు. వర్షాధార మొక్కజొన్న సాగులో ఎకరానికి 20 నుంచి 24 కిలోల నత్రజని, 20 నుంచి 24 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాషియంని ఇచ్చే రసాయన ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి. వర్షాధారగా పండించే వేరుశెనగ సాగులో ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిమ్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలని వ్యవసాయ వాతావరణ కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారు. వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో వంతున నారు పీకే వారం రోజుల ముందు చల్లాలి. పత్తితో రసం పీల్చే పురుగులను నివారించడానికి మోనోక్రోటోఫాస్ మందు నీటిని 1.4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్తో విత్తిన 20 రోజులకు పూయాలి. టొమాటో, వంగ, మిరప నారుమళ్లు వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి. నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు కనిపించినట్లయితే నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటర్ నీటిని కలిపి, నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు కనిపించినట్లయితే నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నారుమడిని తలపాలి. నారుమడిలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రామ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ జిల్లాలో కొద్దిపాటి వర్షాలు పడడంతో రైతులు పొలాల్లో దిగారు. నాగలికి పని చెప్తున్నారు. వివిధ రకాల పంటల సాగుకు చేను చెలకలను తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఖరీఫ్ పనులను వేగవంతం చేశారు. వానలు ఆలస్యం కావడంతో దిగాలు పడ్డ వ్యవసాయదారులు జల్లులు పడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఈ జిల్లాలో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. వరి నుంచి మొదలుకొని చెరుకు వరకు పెద్ద ఎత్తున పండిస్తారు. నైరుతి రుతుపవనాలు నెల రోజులు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు రావాల్సిన రుతుపవనాలు రానే వచ్చాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 2 రోజులు కొద్దిపాటి వర్షం పడింది. దీంతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. తక్కువ రోజుల్లో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే మొక్కజొన్న పంటల సాగు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో అధికంగా మొక్కజొన్న పంటను వేశారు. జిల్లాలో ఈసారి 1,45,000 హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అయితే మరిన్ని వర్షాలు పడితే తప్ప పంట చేతికి వచ్చే అవకాశం లేదని ఆందోళన పడుతున్నారు.
ఇక కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో రైతులు సోయాబీన్, మొక్కజొన్న, పసుపు, కూరగాయల పంటలు సాగు చేయడానికి పొలాలు సిద్ధం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు వేసిన వ్యవసాయదారులు పంటల్లో కలుపు తీస్తున్నారు. రసాయన మందులు చల్లుకుంటున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 4,50,000 హెక్టార్లలో సాగు పనులు సాగుతున్నాయి. వర్షాలు ఆలస్యమైనా దిగుబడి తగ్గిపోయే అవకాశాలు లేవని జిల్లా కలెక్టర్ అంటున్నారు. వరుసగా వానలు పడితే పంటలు పండుతాయని ఆయన చెప్తున్నారు. మన జిల్లాకు ప్రస్తుతం రెయిన్ఫాల్ వచ్చి -60లో ఉంది. మొన్న కొన్ని రోజులు వర్షాలు పడ్డాయి, కానీ కావాల్సినంత నార్మల్ రెయిన్ఫాల్ కంటే -60లో ఉండడం వలన మన దగ్గర యాక్చువల్గా రెయిన్ఫాల్ నార్మల్ ఉంటే 1,62,000 హెక్టార్లలో వరి సాగు చేసుకుంటారు రైతులు. కానీ ఇప్పుడు రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వలన రైతులందరినీ కోరేది ఏంటంటే తొందరపడి ఏ పంట కూడా వరి పంట వేసుకోకూడదు. నాట్లు కూడా మన కొన్ని చోట్ల ఇరిగేటెడ్ ఏరియాలు అయితే ఓకే, కానీ కొన్ని నాన్ ఇరిగేటెడ్ ఏరియాలో లేకుంటే టేల్ ఎండ్లో ఉన్న రైతులు ఈ కొంచెం కొద్ది కాలం ఆగితే చాలా మంచిది. 5 ఎకరాలు కాకుండా ఒకళ్ళు 2-2.5 ఎకరాలు, ఎందుకంటే మనకు సఫిషియెంట్ వాటర్ ఇవ్వలేకపోవచ్చు కూడా. 2.5-2 ఎకరాలకు వాళ్ళు కుదించుకుంటే కూడా చాలా మంచిది. ఆగస్ట్ 15 దాకా మనకి ఎలాగో మాన్సూన్స్ ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ 15 దాకా వర్షాలు వస్తే అప్పుడు మనం ఫుల్ క్రాప్కి వెళ్ళొచ్చు అని రైతులందరికీ నా విన్నపం. జిల్లా రైతాంగం ఈసారి గతంలో కంటే అధికంగా సోయా విత్తనాలను వేసుకున్నారు. జిల్లాలో సుమారు 58,000 హెక్టార్లలో సోయా విత్తనాలు సాగు చేసుకున్నారు. బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో సోయా పంట అధికంగా వేశారు. అయితే సకాలంలో వర్షాలు రాకపోవడంతో వేసిన విత్తనాలన్నీ కుళ్లిపోయాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టిన పెట్టుబడులు మట్టిపాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని మొలకెత్తని సోయా పంట చేలను పరిశీలించారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కృష్ణాగర్ తాండా, బాన్స్వాడ మండలం, నిజామాబాద్ జిల్లా 80 ఎకరాల వరకు సోయా పంట వేసారు రైతులు. ప్రతిసారి మొక్కజొన్న పంట వేసేవాళ్ళు. ఈసారి ప్రభుత్వం నుంచి సోయా విత్తనాలు విరివిగా అందించారు కాబట్టి సోయా విత్తనాలు తీసుకొని ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి మొత్తం సోయా పంట 80 ఎకరాలు సోయా పంట వేస్తే వారం రోజుల నుంచి వర్షాలు లేక సోయా విత్తనాలు మొత్తం వేడికి మొత్తం చెడిపోయినాయి. ఎలాంటి విత్తనం మొలక రావటం లేదు. ప్రభుత్వం నుంచి కొంత మళ్ళీ విత్తనాలు వేయటం కోసం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాకి ఇంతవరకు 70,000 క్వింటాల విత్తనాన్ని సరఫరా చేశాం. కొన్ని చోట్ల రైతులు భూములు వేశారు, కొన్ని చోట్ల ఇంకా వేయలేదు. దీని ప్రకృతి ఈరోజు వర్షాభావ పరిస్థితుల వల్ల రైతు కొంత ఆలోచన పడ్డారు. వేసిన విత్తనం ఎండతో వేడితో లోపట్నే కుమిలిపోయి మాడిపోతూ ఉంది. విత్తనం వచ్చినప్పటికీ కూడా అది పైకి రాలేక చనిపోతూ ఉంది. అటువంటి సందర్భాలలో ఇంకా మిగతా రైతులు కూడా దయచేసి ఎవరైతే విత్తనం వేయలేదో వేయకండి. ఇంకా సమయం పోలేదు, ఇంకా సమయం ఉంది, తొందరపడాల్సిన అవసరం లేదు. తర్వాత వీరికి మరి ఎవరికైతే ఇప్పుడు విత్తనాలు వేశారో వారికి కూడా మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యామ్నాయంగా ఏం చర్య తీసుకోవాలనో వారికి ఏ విధంగా ఆదుకోవాలో అది కూడా ఆలోచిస్తాం. ఇంతకాలం వర్షాభావంతో తల్లడిల్లిన రైతులు జల్లులు పడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వానలు చాలినన్ని పడితే మంచి దిగుబడులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. అప్పో సప్పో చేసి మళ్లీ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. తొలకరి చినుకులు పలకరించడంతో ఆశల సాగుకు అనుగుణంగా చేలను సమాయత్తం చేస్తున్నారు. అడుగడుగున కష్టాలు స్వాగతం పలుకుతున్న మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఆదిలాబాద్లోనే పత్తిని అధికంగా సాగు చేస్తారు. జిల్లాలోని సాధారణ సాగు విస్తీర్ణం 6,50,000 హెక్టార్లు ఉంటుంది. దీనిలో 4 లక్షల హెక్టార్లు అంటే సుమారు 10 లక్షల ఎకరాలలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని సాగు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా
జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా మొత్తంగా 20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్స్ అవసరం ఉంటాయి. అయితే ఇప్పటి వరకు 14 లక్షల విత్తనాల ప్యాకెట్లను మాత్రమే అధికారులు అందుబాటులో ఉంచారు. కొన్ని రకాల పత్తి విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది. ఆదిలాబాద్తో పాటు భైంసా ప్రాంతంలో అధికంగా మల్లిక, బ్రహ్మ, BG2 రకం విత్తనాలను సాగు చేస్తారు. దీంతో ఈ రకం పత్తి వంగడాలకు చాలా డిమాండ్ ఉంది. అయితే ఈసారి 100 కంపెనీల పత్తి రకాలు అందుబాటులో ఉండడంతో విత్తనాల ధర తగ్గిందంటున్నారు రైతులు. పత్తి తర్వాత జిల్లాలో అధికంగా సోయా చిక్కుడును సాగు చేస్తారు. ఈసారి 3 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సోయాబీన్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం 33% రాయితీ ఇస్తోంది. ఈసారి రాయితీతోనే సర్కారు సోయా చిక్కుడు విత్తనాలను పంపిణీ చేస్తోంది. సోయా సాగు కోసం 90,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 60,000 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల అంచనా కన్నా అధిక విస్తీర్ణంలో సోయాబీన్ని సాగు చేసే అవకాశం ఉంది. దీంతో సోయా చిక్కుడు విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా అధికారులు సోయాబీన్ సాగు చేసే రైతులకు పట్టా పాసు పుస్తకాలపై కూపన్లు అందజేశారు. దీంతో రైతులు ఈ విత్తనాల పంపిణీ కేంద్రాల దగ్గర తెల్లవారక ముందే చేరుకొని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సోయా చిక్కుడు విత్తనాలు దొరకగానే ఊపిరి పీల్చుకుంటున్నారు. అందుకని ఈసారి మందులు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కూడా రావడం జరుగుతుంది. ఆ సోయా కూడా సబ్సిడీ ఇస్తే రైతులు దాంతో లాభపడతారని ఆశిస్తాం. ఎరువులు కానీ పత్తి విత్తనాలే కానీ సోయా విత్తనాలే కానీ మేము లైన్లో ఒక రోజంతా నిలబడి లైన్లోనే నిల్చుండి అవి తీసుకోవడం జరిగింది. అటువంటివి జరగకుండా ఎక్కడ దొరికితే అక్కడ మన గవర్నమెంట్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉండాలి. మేము రైతులం అనేది ఏమంటే రైతుల దగ్గర ఎంతన్నా పంట పండని ఆ మద్దతు ధరతోని 4,500 మద్దతు ధర ప్రకటించి వేరే రోజులలో పెట్టుకొని 80% లోన్ ఇచ్చేస్తే పాపం రైతు వాటిని పైసలు వాడుకొని ఉంటాడు. ఇష్టం ఉన్న రేట్ అప్పుడు అమ్ముకుంటాడు. ఆశించిన స్థాయిలో వానలు పడితే మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులు భావిస్తున్నారు. ఈసారి పత్తిని రికార్డు స్థాయిలో పండిస్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సోయాబీన్ పంటలో అధిక దిగుబడులు రావడానికి పాటుపడతామంటున్నారు. రైతుల ఆశలు తీరాలని కోరుకుందాం. ఇప్పుడు సాగు విస్తీర్ణము 1,10,000 హెక్టార్లలో వివిధ పంటలన్నీ కూడా సాగు అవుతున్నాయని తెలిసి మామూలుగా నార్మల్ ఏరియా వస్తే 5 లక్షల హెక్టార్లు ఉన్నది. కానీ ఇది 6 లక్షలు దాటుతుంది. ఏరువాకలో మరో విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. సజ్జ సాగులో మెలకువలు తెలుసుకుని సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. సజ్జ సాగుకు నీరు అవసరం పెద్దగా ఉండదు. ఖరీఫ్లో సాగు చేసుకుంటే ఇది ఎక్కువ పంటనిస్తుంది. దీన్ని వేసవిలోనూ సాగు చేసుకోవచ్చు. దీని గింజలు చాలా బలమైన ఆహారం కాబట్టి ఈ పంటను పండించుకుంటే లాభదాయకంగా ఉంటుంది. జొన్న తర్వాత అందరూ ఇష్టపడే పంట సజ్జలు. జొన్న రొట్టె ఎంత రుచికరమైనదో అంతకంటే బలిష్టమైనది సజ్జ రొట్టె. ఇప్పటికీ సజ్జల సంగటి, లడ్డూలు అంటే ఎగిరి గంతేసే వాళ్ళున్నారు. ఈ పంటతో అనేక రకాల ఉపయోగాలున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సజ్జ పంట సుమారు 1.7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీన్ని ఖరీఫ్లో జూన్ నుంచి జూలై మాసాల్లో విత్తుకోవచ్చు.
సజ్జల సాగుకు తేలిక నుంచి మధ్య రకం నేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంట సాగుకు మేలైన రకాలను ఎంచుకోవాలి. మనకు అందుబాటులో చాలా మేలైన సజ్జ రకాలున్నాయి. ఖరీఫ్లో సజ్జ సాగు చేసుకోవడానికి HHB 67 హైబ్రిడ్ రకం అందుబాటులో ఉంది. దీని పంట కాలం 68 నుంచి 70 రోజులుంటుంది. ఇది ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం సజ్జ పంటను సాగు చేసుకుంటే అతి తక్కువ కాలంలో కోతకు వస్తుంది. ఇది వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. దీంతో పాటు సజ్జలో మరో రకం ICMH 356 హైబ్రిడ్ వంగడం మార్కెట్లో ఉంది. దీని పంట కాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఇది ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ సజ్జ సంకర రకం కాబట్టి పైరు ఏపుగా 185 సెంటీమీటర్ల ఎత్తు ఎదుగుతుంది. 2 నుంచి 3 పిలకలు వేస్తుంది. దీని గింజలు మధ్యస్థంగా బూడిద రంగులో ఉంటాయి. ఇది సమర్థవంతంగా వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఈ సజ్జ రకం అన్ని ప్రాంతాలకు అనుకూలం. దీనిని వేసవి పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో సజ్జ సాగు చేసుకుంటే లాభదాయకం. సజ్జలో మరో మేలు రకం RHB 121 హైబ్రిడ్ వంగడం. దీనిని సాగు చేసుకుంటే 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం సజ్జ వెర్రి కంకి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. దీన్ని వేసవిలో కూడా సాగు చేసుకోవచ్చు. సజ్జలో మరో రకం ICTP 8203 కాంపోజిట్ అందుబాటులో ఉంది. దీని పంట కాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఇది ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని గింజలు లావుగా తెల్లగా ఉంటాయి. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఈ రకం సజ్జ పంట నీటి ఎద్దడి ఉన్నా పండుతుంది. దీన్ని వేసవిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన బీట్రూట్ ఇప్పుడు సామాన్యుల ఆహారంలో ఓ భాగమైపోయింది. ఈ పంటకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువే. అంతేకాదు ధర కూడా ఎక్కువగా పలుకుతోంది. అందుకే దీని సాగు రైతులకు కలిసి వస్తుంది. పెద్ద ఎత్తున పండించుకుంటే లాభాలు దక్కుతాయి. ఈ పంట పండించడానికి అవలంబించే పద్ధతులు తెలుసుకుంటే మంచి ఆదాయం మన సొంతమవుతుంది. బీట్రూట్ని పచ్చిగా తింటారు, సలాడ్గాను తింటారు, కూర చేసుకుంటారు, అలాగే పచ్చళ్ళ తయారీలోనూ వాడుకుంటారు. ఎర్రగరప లేదా లేత బీట్రూట్ ఆకులను కొందరు కూరగా వండుకుంటారు. ఈ పంట సాగు చేయడానికి సారవంతమైన ఇసుక నేలలు అనువుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలలు దీని సాగుకు పనికిరావు. 6 నుంచి 7 ఉదజని సూచిక ఉండే భూములు ఈ పంట పండించడానికి పనికొస్తాయి. అధిక క్షారత కలిగిన నేలల్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. బీట్రూట్ పండించడానికి శీతాకాలం అనువుగా ఉంటుంది. 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఇది బాగా ఎదుగుతుంది. బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అని పిలుస్తారు. ఒక్కదానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలుంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఈ విత్తనాలను వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. వరుసలలోని మొక్కల మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఆగస్టు నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. మొత్తం విత్తనాలు ఒకేసారి కాకుండా తడవలుగా 15 రోజుల తేడాతో విత్తుకోవాలి. దీనివల్ల మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంట దిగుబడులను పొందడానికి వీలుంటుంది. బీట్రూట్లో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. విత్తుకునే ముందు ఏ రకం వంగడం ఎంత దిగుబడి ఇస్తుందో తెలుసుకోవాలి. అలాగే పంటకు ఎంత పెట్టుబడి అవసరముందో అవగాహన చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడకం తగ్గించుకోవాలి. మేలైన రకాలను ఎంచుకుని సాగు చేయాలి. మనకు మంచి నాణ్యత కలిగి అధిక దిగుబడినిచ్చే బీట్రూట్ వంగడం డెట్రాయిట్ డార్క్ రెడ్ అందుబాటులో ఉంది. దీని పంట కాలం చూసినట్లయితే 80 రోజుల నుంచి 100 రోజులుంటుంది.
ఇది ఇతర వంగడాల కన్నా అధిక దిగుబడినిస్తుంది. దీని గడ్డ పైపొర చాలా ఎర్రగా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. క్రిమ్సన్ గ్లోబ్ రకం బీట్రూట్ గడ్డ గుండ్రంగా ఉంటుంది. దీని పైపొర ఎరుపు రంగులో పలుచగా కనిపిస్తుంది. 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికొస్తుంది. అయితే కేవలం 55 నుంచి 60 రోజుల్లో పండే ఎర్లీ వండర్ అనే వంగడం కూడా అందుబాటులో ఉంది. బీట్రూట్ సాగుకు వెళ్లే ముందుగా నేలను అదును వచ్చేలా బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కిల ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. బీట్రూట్ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఒక్కో సీడ్ బాల్ నుంచి 2 నుంచి 6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి మంచి బలమైన మొక్కను ఉంచి బలహీనంగా ఉన్న వాటిని పీకివేయాలి. ఇది చాలా ముఖ్యమైనదని యాజమాన్యం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా 2 సార్లు చేసిన తర్వాత మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. గింజ మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. దీనివల్ల గడ్డ బాగా ఊరుతుంది. ఈ పంట 60 నుంచి 90 రోజుల్లో చేతికొస్తుంది. మొక్కను గడ్డతో సహా పీకి ఆకులు తీసివేయాలి. గడ్డను బాగా కడిగి మార్కెట్కి పంపాలి. ఎకరాకు సుమారు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. బీట్రూట్కు ఆకుతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఆకు తినే పురుగులు సాధారణంగా ఆశిస్తాయి. దీని నివారణ కోసం లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా డైమిథోయిడ్ వంతున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఇక ఆకు తినే పురుగు ఆశించినప్పుడు దీన్ని నివారించడానికి లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల డైక్లోరోవాస్ లేదా 3 గ్రాముల కార్బరిల్ వంతున కలిపి పిచికారీ చేయాలి. మొవ్వకొళ్ళు తెగులు, బూజు తెగులు, బీట్ పసుపచ్చ తెగుళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనానికి థైరామ్ లేదా కాప్టన్ పట్టించి విత్తుకోవాలి. పంటపై లీటర్ నీటిలో 2 గ్రాముల డైథేన్ జెడ్ 78ని కలిపి పిచికారీ చేయాలి. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.